కానీ రఘునందన్ గారు ఇంత రాజకీయ అనుభవం ఉంది కదా, మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే ఎందుకు బీఆర్ఎస్ అనేది బీజేపీలో కలవబోతోంది అన్న పదం బయటకు వస్తుంది అనేది ఇక్కడ ఎవరైనా ఏదైనా ఈ రాష్ట్రంలో ప్రధాన కాంగ్రెస్ పార్టీతో కలుస్తోందా అన్న మాట ఎవరు మాట్లాడట్లా, బీజేపీతోనే కలుస్తోందని అంటున్నారు. అది ఎందుకంటే ఈ దేశంలో చాలా మంది మీడియా మిత్రులు ఎర్రజెండాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, చాలా టీవీ ఛానళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నాయి. పొద్దుగాలైతే అనలిస్టుల రూపంలో వచ్చే చాలామంది పెద్దలు కూడా అదే పార్టీలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. నేను కేశవరావు అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏడాదిన్నర టైం ఉంది ఆయనకి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏ ఎమ్మెల్యే రాజీనామా చేయలేదు టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి. ఒక ఆయన అయితే ఏకంగా ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. అప్పుడు ఏ మీడియా కడుపును వేయలేదు, ఏ మీడియా కూడా అడగలేదు. కానీ ఇలా మీడియా మమ్మల్ని అడుగుతా ఉన్నది. నేను అదే మీడియాని మీ ద్వారా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. కేశవరావు అనేటైనా ఏడాదిన్నర ఉండగా ఖాళీ చేసిండు. ఖాళీ చేసినప్పుడు ఏం చెప్పిండు? నేను నైతిక విలువలకి దానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అన్నాడు. రాజీనామా చేసిండు. ఎన్నికలు వచ్చినాయి. కేశవరావు గారు రాజీనామా చేసిన సీటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వం. టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో టెక్నికల్గా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే నామినేషన్ వేయవచ్చు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేయలేదు. 12 మందో 15 మందో కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి రాజ్యసభలో సభ్యత్వానికి పోటీ జరిగినప్పుడు అభ్యర్థిని పెట్టి విప్పు జారీ చేసి ఎమ్మెల్యేలు విప్పుకు వ్యతిరేకంగా ఓటేసిరని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే స్పీకర్ ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతురు కదా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ చేయలేదు? 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు గారికి ఆలోచన ఎందుకు రాలేదు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు జాయిన్ చేసుకుంది? మీరు అది అడగకూడదు సార్. ఇష్యూని ఎందుకు డైవర్ట్ చేస్తారు మీరు? కేశవరావు గారు ఖాళీ చేసినటువంటి సీట్లోకి కవిత బేలార్కు చేసిన అభిషేక్ సింగ్ మన్వి గారు వచ్చారు. అంటే ఇద్దరి తరఫున అంబట్ల తెడ్డుగా పెట్టుకున్నాడు అన్నట్టే కదా. చంద్రశేఖర్ కేసీఆర్ కేశవరావుని పంపించి రేవంత్ రెడ్డితోటి కాంప్రమైజ్ అయ్యి అభిషేక్ సింగ్ మన్విని రాజ్యసభకు పంపిస్తే బిడ్డకు బెయిల్ వచ్చింది. నేను ఇంత మంచిగా చెప్పిన కదా. రేవంత్ రెడ్డి వకీలు ఒకడే, కవిత వకీలు ఒకడే, కేశవరావు ఖాళీ చేసిన సీట్కి వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ వకీలే. ఇంత మంచి కోఇన్సిడెన్స్ ఉంటే దీని గురించి మీడియా మాట్లాడది. 15 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నీతి లేదు, నిజాయితీ లేదు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకి నీతి లేదు, నిజాయితీ లేదు, వాళ్ళకి నైతిక విలువలు లేవు. ఒక్క కేశవరావుకి మాత్రమే ఎలక్షన్లలో పోటీ చేయని కేశవరావు గారికి మాత్రం నైతిక విలువలు ఉంటాయి. ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే గారు ఉండి కండువా కప్పొచ్చు. మరి ఆడేం నైతిక విలువలు ఉన్నాయి, ఈడేం లేవో రేవంత్ రెడ్డి గారు చెప్తారా, మల్లికార్జున ఖర్గే గారు చెప్తారా? ఇది మాట్లాడేది మీడియా. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి, చప్పట్లు కొడతారు అంతా, ద సోకాళ్ళు మేధావులంతా. కరెక్టే, ఉన్నది మాట్లాడితే ఊరందరికీ శత్రువు రఘునందన్ గారు. రాజీనామాలు చేయకుండా వేరే పార్టీలో దూకుతున్న ఈ ప్రక్రియని, ఈ తతంగాల్ని బీజేపీ ఆపలేకపోతుంది. ఎందుకని? గొంగల్లో కూర్చొని అన్నం తింటున్నట్టున్నది. దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కష్టం సార్. కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తారు సార్, తప్పకుండా పరిష్కరిస్తాం సందర్భం వచ్చినప్పుడు. రాబోయే రోజుల్లో వీళ్ళని ఈ రకంగా ఫిర్యాదు చేస్తున్న వీళ్ళు ఇట్లా వెళ్తున్న పార్టీలో మారి వెళ్తున్న వాళ్ళని ఎట్లయినా నిలువరించగలనన్న నమ్మకం, నిలువరించాలనే కోరికనైతే నాకుంది సార్. ప్రజాస్వామికవాదిగా, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకునేటువంటి వ్యక్తిగా, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా 100% ఇట్లాంటి సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చి అట్లాంటి చట్టాలు చేసేటువంటి అవకాశం మా పార్టీ మాకు కల్పించిన రోజు ఖచ్చితంగా దానికోసమే పాటుపడతా, కొట్లాడతా.